శ్రీమాత్రే నమః. ఇలా చేయండి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట డబ్బు ఉండాలని కోరుకుంటారు. డబ్బు ఉంటే లోటే ఉండదు. డబ్బు అంటే అన్నీ ఉంటాయి అని కొంతమంది డబ్బుల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నో తిప్పలు పడుతుంటారు. డబ్బులు మన ఇంట ఉండాలంటే ఇలా చేయండి. మరి ఏం చేయాలో, ఎలా చేయాలో అనేది ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇలా చేశారంటే ఇక మీ ఇంట్లో సంపదకు లోటుండదు. శుక్రవారం నాడు ఉప్పును తెచ్చుకోండి. శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది. పాలని కాచినప్పుడు ఒక్కోసారి అవి పొంగిపోతూ ఉంటాయి. పొంగిపోవడం శుభమే, కానీ అవి వృధాగా నేల మీద పడిపోకూడదు. పాలు పాడైపోతే వెంటనే వాటిని ఇంటి నుండి తొలగించాలి. పాడైపోయిన పాలని ఇంట్లో పెట్టుకుంటే కూడా అస్సలు మంచిది కాదు. చెడిపోయిన పాలని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అక్కడ ఉండదట. పాలని మీరు పోసేటప్పుడు శుభ్రమైన గిన్నెలో మాత్రమే పోయాలి. శుభ్రంగా లేని గిన్నెలో పోసినట్లయితే లక్ష్మీదేవి దూరం అవుతుంది. ఈ తప్పు చేయడం వలన అప్పుల బాధలు కూడా బాగా పెరుగుతాయట. శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శుక్రవారం ఎవరైనా ముత్తైదు ఇంటికి వస్తే దక్షిణతో కూడిన తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. డబ్బులకి లోటుండదు. ఆర్థిక బాధల నుండి కూడా బయటపడొచ్చు.